Good evening, students. Today's topic is causes of failure of weir or barrage on permeable foundation. Before we start this topic, what is meant by permeable or impermeable? So, permeable means the soil which allows the water. The soil which allows the water is known as a permeable. మనం ఆల్రెడీ జియోటెక్నికల్ ల్యాబ్లో టెస్ట్ చేస్తాం, పర్మిబిలిటీ టెస్ట్లో. ఓకేనా? ది సాయిల్ విచ్ అలోస్ ది వాటర్ ఈజ్ నోన్ యాజ్ ఎ పర్మిబుల్. ది సాయిల్ విచ్ డజంట్ అలో ది వాటర్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇంపర్మిబుల్. ఓకేనా? సో ఇక్కడ ఫౌండేషన్ వచ్చేసి పర్మిబుల్ ఫౌండేషన్. సో కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే వియర్ ఫెయిల్యూర్ అవ్వడానికి, ఆ బ్యారేజ్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఒకవేళ ఫౌండేషన్లో సాయిల్ అనేది పర్మిబుల్ ఉంటే సో ఏ విధంగా ఫెయిల్యూర్ అవుతుంది, రీజన్స్ ఏంటి? ఒకవేళ ఫౌండేషన్ ఇంపర్మిబుల్ ఉందనుకో సో ఫెయిల్యూర్స్ ఉండవు అనమాట. సో మ్యాక్సిమం పర్మిబుల్ ఫౌండేషన్లోనే మనం ఈ ఫెయిల్యూర్స్ అనేవి డిస్కషన్ చేస్తాం. ఓకే, దీంట్లో మేజర్గా మనకి 2 types ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఫెయిల్యూర్ అవ్వడానికి 2 types ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్ సర్ఫేస్ ఫ్లో అండ్ సర్ఫేస్ ఫ్లో. అంటే సబ్ సర్ఫేస్ అంటే ఏంది? ఫౌండేషన్ కింద వాటర్ ఫ్లో అవ్వడం వల్ల జరగడానికి ఫెయిల్యూర్. నెక్స్ట్ సర్ఫేస్ పైన, ఫౌండేషన్ పైన ఫ్లో ఎక్కువ జరిగితే దానివల్ల ఫెయిల్యూర్. సో చూడండి, ఫస్ట్ ఫెయిల్యూర్ డ్యూ టు ది సబ్ సర్ఫేస్ ఫ్లో అంటే ఫౌండేషన్ కింద కనుక ఒకవేళ వాటర్ ఫ్లో జరిగితే ఫెయిల్యూర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. దీంట్లో ఫస్ట్ వన్ బై పైపింగ్ ఫెయిల్యూర్ ఆర్ అండర్ మైనింగ్ ఫెయిల్యూర్ అనమాట. పైపింగ్ ఫెయిల్యూర్ అనొచ్చు ఆర్ అండర్ మైనింగ్ ఫెయిల్యూర్ అని అనొచ్చు. సెకండ్ వన్ బై అప్లిఫ్టింగ్ ప్రెషర్. ఓకే, సో ద ఫెయిల్యూర్ డ్యూ టు ది సబ్ సర్ఫేస్ ఫ్లో. సో మనం బ్యారేజ్ కింద ఫౌండేషన్ ఉంటుంది, ఆ ఫౌండేషన్ కింద వాటర్ కనుక ఫ్లో జరిగితే దాన్ని సబ్ సర్ఫేస్ ఫ్లో అంటారు. ఆ సబ్ సర్ఫేస్ ఫ్లో వల్ల జరిగే ఫెయిల్యూర్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ ఏది? బై పైపింగ్ ఆర్ అండర్మైనింగ్ ఫెయిల్యూర్ అంటున్నా. పైపింగ్ ఆర్ అండర్మైనింగ్ ఫెయిల్యూర్ అంటున్నా. ఓకేనా? సో దీంట్లో వాటర్ ఫ్రమ్ ది అప్స్ట్రీమ్ సైడ్ కంటిన్యూస్లీ పర్కులేట్స్ త్రూ ద బాటమ్ ఆఫ్ ది ఫౌండేషన్ and emerges at the downstream end of the weir or barrage flow. సో వాటర్ మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, ఓకేనా? ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. అప్ స్ట్రీమ్ సైడ్ అంటే ఇది, ఇక్కడ అప్ స్ట్రీమ్ సైడ్, ఇక్కడ కింద డౌన్ స్ట్రీమ్ సైడ్. సో వాటర్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ సైడ్ కంటిన్యూస్లీ పర్కులేట్స్ మీన్స్ ఫౌండేషన్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ యొక్క ఫౌండేషన్ కింద అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి వాటర్ ఇలా పర్కులేషన్ జరుగుతూ ఉంటాయి. వాటర్ ఇక్కడ పర్కులేషన్ మీన్స్ సీపేజ్ అనమాట. ఫౌండేషన్ కింద అప్ స్ట్రీమ్ సైడ్ ఫౌండేషన్ కింద పర్కులేషన్ జరుగుతూ ఉంటే అది కంటిన్యూస్గా డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎండ్ అయ్యి ఇట్లా బయటకు వస్తుంది అనమాట. డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎండ్ అయ్యి ఇక్కడ బయటకు వస్తుంది అనమాట. సో ది వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ సైడ్ కంటిన్యూస్లీ పర్కులేట్స్ త్రూ ద బాటమ్ ఆఫ్ ది ఫౌండేషన్ ఎమర్జెస్ ది డౌన్ స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది వియర్. So the second point, the force percolating water removes the silt particle by scouring at the point of emergence. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓకే, ఇక్కడ డయాగ్రామ్. సో చూడండి, ఇది స్ట్రక్చర్ అంటే వియర్ కానీ బ్యారేజ్ కానీ, ఇది ఫౌండేషన్. ఓకేనా? ఇది ఫౌండేషన్. సో ఇది అప్ స్ట్రీమ్ సైడ్, ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్. సో వాడు ఏం చెప్తున్నాడు? వాటర్ పర్కులేట్స్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ సైడ్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్ అంటాడు. సో ఇక్కడ నుంచి వాటర్, ఇది పర్మిబుల్ సాయిల్ కదా. పర్మిబుల్ సాయిల్ అంటే ఈ సాయిల్ అనేది వాటర్ని అలో చేస్తుంది. సో ఇక్కడ నుంచి వాటర్ ఇలా చూడండి, యారో మార్కేషన్, ఇక్కడ నుంచి వాటర్ ఇలా పాస్ అవుతుంది. ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి ఇలా బయటకు వచ్చింది. ఇలా వాటర్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సాయిల్ కాస్త ఎరోజన్ జరుగుతుంది, అంటే సాయిల్ కొట్టుకుపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా కొట్టుకుపోతూ ఉంటుంది. ఓకేనా? సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇక్కడ నుంచి వాటర్ పర్కులేషన్ జరిగి ఇక్కడ నుంచి వాటర్ కాస్త ఫౌండేషన్ కింద నుంచి ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తుంది అనమాట వాటర్. దీన్నే ఈ పాయింట్ చెప్తాను నేను. చూడండి, ది ఫోర్స్ ఆఫ్ పర్కులేటింగ్ వాటర్ రిమూవ్స్ ది సాయిల్ పార్టికల్స్
బై స్కౌరింగ్ అట్ ది పాయింట్ ఆఫ్ ఎమర్జెన్సీ. స్కౌరింగ్ అంటే మొత్తం క్లియర్ చేస్తుంది, సాయిల్ని మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ పర్కులేషన్ ఫోర్స్ అంటే వాటర్ ఫోర్స్ అంటే ఏమంటారు, వాటర్ ఫోర్స్గా మనకి ఫౌండేషన్ కింద పోవడం వల్ల సాయిల్ అనేది కొట్టుకొని పోతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ సాయిల్ పార్టికల్ అంటే సాయిల్ ఏమవుతుంది, రిమూవ్ అవుతా పోతుంది. గోస్ అండ్ కంటిన్యూస్లీ ఏ డిప్రెషన్ ఫామ్. డిప్రెషన్ లేయర్ అంటే ఒక గుంత మాదిరి ఫామ్ అవుతుంది. డిప్రెషన్ అంటే గుంత మాదిరి ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ విచ్ ఎక్స్టెండ్స్ బ్యాక్వర్డ్స్ టువర్డ్స్ ది అప్ స్ట్రీమ్ త్రూ ద బాటమ్ ఆఫ్ ది ఫౌండేషన్. చూడండి, ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ యారో మార్క్ ఇలా ఉందంటే వాటర్ పర్కులేషన్ జరిగింది. వాటర్ సర్టెన్ ఫోర్స్ తోటి ఫౌండేషన్ కింద నుంచి ఇలా పాస్ అయ్యి ఇలా బయటకు వెళ్ళిపోయిందన్న. ఇలా వాటర్ బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సాయిల్ ఏమవుతుంది, కొట్టుకొని పోతుంది. అంటే రివర్స్లో ఇక్కడ నుంచి యారో మార్క్ చూడండి, రివర్స్ ఇచ్చా అంటే సాయిల్ ఇక్కడ రిమూవ్ అయిపోయింది, మళ్ళీ కొంచెం, మళ్ళీ ఇక్కడ సాయిల్ రిమూవ్ అయిపోయింది, మళ్ళీ కొంచెం, మళ్ళీ సాయిల్ రిమూవ్ అవుతుంది. అంటే సాయిల్ రిమూవ్ అవుతూ బ్యాక్వర్డ్ డౌన్ స్ట్రీమ్ నుంచి బ్యాక్వర్డ్గా సాయిల్ రిమూవ్ అవుతూ వస్తుంది అనమాట. అప్ స్ట్రీమ్ సైడ్కి మూవ్ అవుతుంది. అదే పాయింట్ ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ డిస్కషన్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నాడు వాడది, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సాయిల్ పార్టికల్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ ఏ డిప్రెషన్ ఇస్ ఫార్మ్డ్. అంటే సాయిల్ కంటిన్యూస్గా రిమూవ్ అవడం వల్ల అక్కడ గుంత ఫామ్ అవుతుందని చెప్తున్నాడు. అది చూడండి, విచ్ ఎక్స్టెండ్స్ ఎక్కడ నుంచి బ్యాక్వర్డ్స్ టువర్డ్స్ ది అప్ స్ట్రీమ్. బ్యాక్వర్డ్లో నుంచి సాయిల్ రిమూవ్ అవుతూ అది ఎక్కడికి వస్తుంది, అప్ స్ట్రీమ్ సైడ్ వస్తుంది. అది ఎక్కడ, బాటమ్ ఆఫ్ ది ఫౌండేషన్. ఫోర్త్ పాయింట్, ఏ హ్యాలో పైప్ లైక్ ఫార్మేషన్ thus develops under the foundation due to which the weir or barrage may fail by subsiding. The phenomena is known as a failure or piping failure. సింపుల్ కాన్సెప్ట్. వాడు ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏదైతే సాయిల్ రిమూవ్ అవుతా వస్తుంది అనుకో, ఇక్కడ ఒక హాలో పైప్, ఒక గొట్టం మాదిరి, ఒక ఏమంటారు, ఒక గ్యాప్ మాదిరి ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ గ్యాప్ ఫామ్ అయినప్పుడు ఈ ఫౌండేషన్ అనేది ఏమవుతుంది, ఈ బేస్ అనేది అంతా గ్యాప్ అనేది ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు ఫెయిల్యూర్ జరుగుతూ ఉందంటారు. సింపుల్ అమ్మ, పైపింగ్ ఫెయిల్యూర్ అంటే ఏం లేదు, సింపుల్. నేను ఒక 2 minutes చెప్పాలంటే, సో ఇక్కడ పర్మెబుల్ లేయర్ ఉంది, అంటే సాయిల్ మొత్తం పర్మెబిలిటీ లేయర్ ఉంది, పర్మెబుల్ సాయిల్ ఉంది. సో పర్మెబుల్ సాయిల్ అంటే ఏమవుతుంది, వాటర్ని ఈజీగా అలో చేస్తూ ఉంది. సో వాటర్ ఏమవుతుంది, ఈజీగా అలో చేయడం వల్ల ఫౌండేషన్ కింద నుంచి ఇలా వాటర్ ఇలా పాస్ అవుతూ ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తుంది. వాటర్ ఇలా బయటకు వచ్చాడు. ఇలా వాటర్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ కాస్త సాయిల్ని రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. అంటే రివర్స్ ప్రాసెస్, డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి సాయిల్ని రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ అప్ స్ట్రీమ్కి మళ్ళీ ట్రావెల్ అవుతుంది. ఇలా మొత్తం సాయిల్ రిమూవ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఒక హ్యాలో పైప్ మాదిరి ఫామ్ అవుతుంది. ఇలా గ్యాప్ ఫామ్ అవుతుంది. ఈ ఫౌండేషన్ కింద గ్యాప్ ఫామ్ అవుతే అప్పుడు ఈ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది ఫౌండేషన్ అనేది ఈ సాయిల్ బేర్ చేయలేదు. సాయిల్ బేర్ చేయలేక ఈ స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ జరుగుతుంది. దాన్ని పైపింగ్ ఫెయిల్యూర్ ఆర్ అండర్ మైనింగ్ ఫెయిల్యూర్ అంటారు. ఇది సబ్ సర్ఫేస్ ఫ్లో. నెక్స్ట్ వన్, అప్లిఫ్ట్ ప్రెషర్ అంటే చూద్దాం. ది పర్కులేటింగ్ వాటర్. పర్కులేషన్ మీన్స్ వాటర్ సాయిల్ allows the water. The percolating water extends on upward pressure on the foundation of the weir or barrage. If the uplift is counterbalanced by the self weight of the structure, it may fail by rupture. చూడండి, కంటిన్యూస్గా చూడండి, నేను డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ ఏమవుతుంది, సాయిల్ ఇక్కడ వాటర్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ స్టోర్ అయింది. ఈ వాటర్ పర్మబుల్ సాయిల్ కాబట్టి మొత్తం వాటర్ అంతా ఇలా సీపేజ్ జరుగుతూ ఉంటుంది, మీన్స్ పర్కులేషన్ జరుగుతుంది. ఈ పర్కులేషన్ జరుగుతున్నప్పుడు ఈ సెల్ఫ్ వెయిట్ అనేది ఈ సాయిల్ అనేది బేర్ చేయలేదు. ఈ సెల్ఫ్ వెయిట్ అనేది ఈ సాయిల్ అనేది బేర్ చేయక ఈ వాటర్ ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా మీకు ఈ డైరెక్షన్లో వాటర్ అనేది ఈ డైరెక్షన్లో ఫోర్స్ జరుగుతూ ఉంటుంది. ఈ డైరెక్షన్లో వాటర్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇక్కడ ఫౌండేషన్ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. ఎప్పుడు వీక్ అయిపోతుంది, కంటిన్యూస్గా వాటర్ ఫ్లో చేయడం వల్ల ఈ సెల్ఫ్ వెయిట్ ఈ సాయిల్ అనేది బేర్ చేయలేదు. ఈ సాయిల్ బేర్ చేయనప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఈ హారిజాంటల్ ఫోర్స్ ఎక్కువయ్యి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ కాస్త ఇలా ఓటర్న్ అయిపోతుంది, అప్లిఫ్ట్ అయిపోతుంది, ఇలా పైకి లిఫ్ట్ అయిపోయి ఫెయిల్యూర్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చేశాను. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, షియర్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది ఎక్కడ, అట్ ది టాప్ ఆఫ్ ది వియర్ ఆర్ బ్యారేజ్.
ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంటే నీకు షియర్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఫోర్స్ అప్లిఫ్టింగ్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి టర్న్ అవుతుంది, అప్లిఫ్ట్ ప్రెషర్ డెవలప్ అయ్యి స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇప్పుడు వరకు సబ్ సర్ఫేస్ ఫ్లో చూసారు, ది ఫెయిల్యూర్ కాజ్డ్ డ్యూ టు ది సబ్ సర్ఫేస్ ఫెయిల్యూర్ చూసారు. ఎప్పుడు సర్ఫేస్ ఫెయిల్ అంటే నాట్ బిలో ది ఫౌండేషన్, అబౌవ్ ది ఫౌండేషన్లో ఫెయిల్యూర్స్. దీంట్లో బై హైడ్రాలిక్ జంప్, బై స్కౌరింగ్ డ్యూరింగ్ ఫ్లడ్స్. హైడ్రాలిక్ జంప్ అంటే చూద్దాం. అసలు హైడ్రాలిక్ జంప్ అంటే ఏంటమ్మా, ఇది వియర్ అనుకుంటాం, ఇది వియర్ ఆర్ బ్యారేజ్ అనుకుంటాం. ఇది క్రష్ లెవెల్ అంటే టాప్ ఆఫ్ ది వియర్ ఉంటే క్రష్ లెవెల్ ఉంటుంది. దీనిపైన కంటే వాటర్ పైన ఓవర్ఫ్లో జరిగి వాటర్ ఇలా డ్యామ్ పైన కానీ గేట్ పైన కానీ ఓవర్ఫ్లో జరిగి ఇలా కిందికి పడేదాన్ని హైడ్రాలిక్ జంప్ అంటారు. ఓకేనా. ఓవర్ఫ్లో వాటర్ పైనుంచి కిందికి పడి ఎక్కువ ఫోర్స్ తోటి, మీరు ఇప్పుడు డ్యామ్లో ఓవర్ఫ్లో జరుగుతూ ఉంటుంది, డ్యామ్లో కానీ వియర్లో కానీ బ్యారేజ్ కానీ ఓవర్ఫ్లో జరిగినప్పుడు ఆ ఓవర్ఫ్లో పైనుంచి కింద వెరీ హై వెలాసిటీ తోటి పైనుంచి కిందికి కానీ వాటర్ పడితే దాన్ని హైడ్రాలిక్ జంప్ అంటారు. ఓకేనా, దాన్ని హైడ్రాలిక్ జంప్ అంటారు. ఓకే, ఇప్పుడు హైడ్రాలిక్ జంప్. ఓకే, వెన్ వాటర్ ఫ్లోస్ విత్ వెరీ హై వెలాసిటీ. ఓకే, వాటర్ ఫ్లోస్ with a very high velocity over the crest of the weir or over the gates of the barrage. ఒకవేళ వియర్ ఉందనుకో, క్రెస్ట్ లెవెల్ కంటే పైన హై వెలాసిటీ తోటి వాటర్ ఫ్లో జరగడం, లేదా బ్యారేజ్ ఉందనుకో గేట్స్ కంటే పైన ఓవర్ ది గేట్స్ కంటే పైన వాటర్ ఫ్లో జరగడం, దాన్ని హైడ్రాలిక్ జంప్ అంట. అంటే హైడ్రాలిక్ జంప్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ద హైడ్రాలిక్ జంప్ కాజెస్ ఏ సక్షన్ ప్రెషర్ ఆర్ నెగిటివ్ ప్రెషర్. ఈ హైడ్రాలిక్ జంప్ ఏం డెవలప్ చేస్తుంది, సక్షన్ ప్రెషర్ ఆర్ నెగిటివ్ ప్రెషర్ చేస్తుంది. ఎక్కడ, ఆన్ ది డౌన్ స్ట్రీమ్ సైడ్లో నీకు నెగిటివ్ ప్రెషర్ని డెవలప్ చేస్తుంది, విచ్ యాక్ట్స్ ది డైరెక్షన్ ఆఫ్ అప్లిఫ్ట్ ప్రెషర్. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి సర్టెన్ హైట్తో మ్యాక్సిమం వాటర్ ఫోర్స్ తోటి ఇక్కడ పడితే ఇక్కడ ఇంపర్వేస్ లేయర్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా లేదా? ఉంది, 100% ఉంది. సో ఇక్కడ ఇంపర్వేస్ లేయర్ పైన నెగిటివ్ ప్రెషర్, ఇక్కడ ఏదైతే హైడ్రాలిక్ జంప్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందో, అంటే ఈ వాటర్ పైనుంచి కింద పడడం వల్ల సర్టెన్ ఫోర్స్తో కింద పడడం వల్ల ఇక్కడ ఇంపర్వేస్ లేయర్ అనేది దెబ్బతినడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ డెవలప్ వల్ల ఇది మొత్తం డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది డ్యామేజ్ అయినప్పుడు స్ట్రక్చర్ డౌన్ స్ట్రీమ్ సైడ్ డ్యామేజ్ అయినప్పుడు ఈ వియర్ ఆర్ బ్యారేజ్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా. ఇఫ్ ద థిక్నెస్ ఆఫ్ ది ఇంపర్వేస్ లేయర్ ఈజ్ నాట్ సఫిషియంట్ దెన్ ద స్ట్రక్చర్ ఫెయిల్యూర్ బై రప్చర్. సో ఇక్కడున్న ఇంపర్వేస్ లేయర్ అనేది సఫిషియెంట్గా లేదు, ప్రాపర్గా స్ట్రెంత్గా లేకపోతే ఏమవుతుంది, ఈ హైడ్రాలిక్ జంప్ వాటర్ వల్ల ఇక్కడ కింద పడి ఇక్కడ లేయర్ వీక్ అయిపోయి ఈ డౌన్ స్ట్రీమ్ సైడ్ వీక్ అయిపోయి ఈ స్ట్రక్చర్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇది హైడ్రాలిక్ జంప్. నెక్స్ట్, బై స్కౌరింగ్ డ్యూరింగ్ ఫ్లడ్స్. చూడండి, ది గేట్స్ ఆఫ్ ది బ్యారేజ్ ఆర్ కెప్ట్ ఓపెన్ అండ్ ది వాటర్ ఫ్లోస్ విత్ హై వెలాసిటీ. సో ఒకవేళ బ్యారేజ్ తీసుకున్నాం అనుకో, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉందనుకో బ్యారేజ్లో, ఏం చేస్తాం మనం, గేట్స్ని ఓపెన్ చేస్తాం. గేట్స్ని ఓపెన్ చేసినప్పుడు సర్టెన్ హై వెలాసిటీ తోటి గేట్స్ ద్వారా వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్, ది వాటర్ మే ఆల్సో ఫ్లో విత్ వెరీ హై వెలాసిటీ ఓవర్ ది క్రెస్ట్ ఆఫ్ ది వియర్. ఒకవేళ గేట్స్ ఓపెన్ చేసినా కూడా మనకి ఫ్లడ్ వాటర్ అనేది ఎక్కువ ఉందనుకో, ఎక్కువ లార్జ్ క్వాంటిటీ వాటర్ అప్ స్ట్రీమ్ సైడ్ వస్తుందనుకో, గేట్స్ నుంచి వాటర్ పోతాయి. అట్ ద సేమ్ టైం క్రస్ట్ పైనుంచి గేట్స్ పైనుంచి కూడా ఓవర్ఫ్లో జరుగుతుంది వాటర్. అంటే చూడండి, ఇక్కడ 2 విధాలుగా వాటర్ ఫ్లో జరుగుతుంది. ఒకటి, గేట్స్ ఓపెన్ చేసినప్పుడు గేట్స్ ద్వారా వాటర్ పోతుంది, గేట్స్ పైనుంచి ఓవర్ఫ్లో జరుగుతుంది. అంటే ఈ రెండు అనేవి అట్ ఎ టైం జరుగుతున్నాయి. గేట్స్ ద్వారా వాటర్ పోతుంది, ఓవర్ఫ్లో జరుగుతుంది. 2 కాజెస్ అనేవి రెండు అనేవి అట్ ద సేమ్ టైం జరగడం వల్ల both the cases can result స్కౌరింగ్ ఎఫెక్ట్. స్కౌరింగ్ అంటే ఏందమ్మా, కొట్టుకుపోవడం అనమాట. స్కౌరింగ్ ఎఫెక్ట్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్ అండ్ ఆన్ ద అప్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో గేట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాటర్ పోతుంది, ఓవర్ఫ్లో ద్వారా వాటర్ పోతుంది. ఇలా 2 ఎఫెక్ట్ అనేది స్ట్రక్చర్ పైన ఉండడం వల్ల స్ట్రక్చర్ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. సో వీక్ అయిపోవడం వల్ల డ్యూ టు ది స్కౌరింగ్ ఎఫెక్ట్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్, ఎక్కువ ఎఫెక్ట్ డౌన్ స్ట్రీమ్ సైడే ఉంటుందమ్మా. అండ్ ద అప్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇట్ స్టెబిలిటీ గెట్స్ డ్యామేజ్డ్ అండ్ బై షియరింగ్.
సో 2 వాటర్ ఫోర్సెస్ అనేది స్ట్రక్చర్ పైన కంటిన్యూస్ ఎఫెక్ట్ చూపించడం వల్ల డౌన్ స్ట్రీమ్ సైడ్ దెబ్బతిని స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇది కాజెస్ ఆఫ్ వియర్ ఆర్ బ్యారేజ్ డ్యూ టు ది పర్మేబుల్ ఫౌండేషన్. సింపుల్గా మీకు జస్ట్ ఒక 1 minute నీకు క్లియర్గా మొత్తం అంతా చెప్పేస్తాడమ్మా. కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ వియర్ ఆర్ బ్యారేజ్ అండ్ పర్మేబుల్ ఫౌండేషన్. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది పర్మేబుల్ ఫౌండేషన్లో మాత్రమే మనం ఇటువంటి ఫెయిల్యూర్స్ని అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒకటి సబ్ సర్ఫేస్ ఫెయిల్యూర్, ఒకటి సర్ఫేస్ ఫెయిల్యూర్. సబ్ సర్ఫేస్ ఫెయిల్యూర్ అంటే ఫౌండేషన్ కింద వాటర్ కంటిన్యూస్గా పర్కులేషన్ జరగడం వల్ల స్ట్రక్చర్ అనేది వీక్ అయిపోతుంది. తర్వాత ఫౌండేషన్ పైన అంటే క్రెస్ట్ లెవెల్లో కావచ్చు, ఓవర్ఫ్లో కావచ్చు, గేట్స్ ద్వారా వాటర్ ఫ్లో జరిగితే దానివల్ల ఫెయిల్యూర్ జరగవచ్చు. సో ఇప్పుడు మనం సబ్ సర్ఫేస్ ఫెయిల్యూర్. ఈ సబ్ సర్ఫేస్ ఫెయిల్యూర్లో 2 విధాలుగా ఫెయిల్ ఉన్నాయి. ఒకటి పైపింగ్ ఫెయిల్యూర్, ఒకటి అప్లిఫ్ట్ ఫెయిల్యూర్. పైపింగ్ ఫెయిల్యూర్ ఏంటి? సాయిల్ పర్కులేషన్ జరిగి లోపల ఉన్న సాయిల్ని మొత్తం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్ అనేది సెల్ఫ్ వెయిట్ బేర్ చేయలేక ఫెయిల్యూర్ జరుగుతుంది. అప్లిఫ్ట్ ప్రెజర్ కింద సాయిల్ అనేది అప్లిఫ్ట్ ప్రెజర్ డెవలప్ చేయడం వల్ల సెల్ఫ్ వెయిట్ బేర్ చేయలేక అప్లిఫ్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఫెయిల్యూర్. ఈ సర్ఫేస్ ఫెయిల్యూర్లో ఏంటి? ఒకటి హైడ్రాలిక్ జంప్ డెవలప్ అవుతుంది, ఇంకోటి స్కౌరింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ది ఫ్లడ్స్ వచ్చినప్పుడు స్కౌరింగ్. హైడ్రాలిక్ జంప్ అంటే మనకి క్రెస్ట్ లెవెల్ పై నుంచి ఓవర్ఫ్లో జరిగినప్పుడు హైడ్రాలిక్ జంప్ అనేది డెవలప్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ సైడ్ ఏమవుతుంది? స్ట్రక్చర్ వీక్ ఉండడం వల్ల అంటే హై వెలాసిటీ తోటి వాటర్ కిందకి పడేటప్పుడు డౌన్ స్ట్రీమ్ సైడ్ ఇంపర్వేస్ లేయర్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంది. ఈ ఫ్లడ్ డ్యూరింగ్ ది ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు మనం గేట్స్ ఓపెన్ చేసినా వాటర్ పోతాయి, గేట్స్ పైనుంచి ఓవర్ఫ్లో జరుగుతుంది. ఇలా 2 అట్ ద సేమ్ టైం మనకి స్ట్రక్చర్ పైన ఎక్కువ లోడ్ పడడం వల్ల ఈ స్ట్రక్చర్ కూడా ఫెయిల్యూర్ జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. I hope you understand, students.